కూర్చుంటే జంపింగ్ ఫీల్ ఉండదని ముందు కూర్చున్నాం. చేతిలో చిల్లు బీరేసుకొని వాక్ చేస్తున్నాం నితిన్, కాలికి చెప్పులు లేకుండా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద M&M ఫ్యామిలీ. సో ఈరోజు డే 3 ఇన్ పటాయా. ఈరోజు మేము కూరల ఐలాండ్ వెళ్తున్నాము. సో ఇప్పుడు ఒక వెహికల్ వస్తుందట, పిక్ చేసుకొని అక్కడ పిఆర్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి స్పీడ్ బోట్తో కూరల ఐలాండ్ వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి కూరల ఐలాండ్కి, చూద్దాం ఎలా ఉంటుందో కూరల ఐలాండ్. వీళ్ళైతే చాలా చెప్తున్నారు ఇక్కడ బాగుంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి అని. చూడాలి మరి యాక్టివిటీస్ చేస్తామో మేము చెయ్యము, అది ఎలా ఉంటుందో అసలు చెక్ చేద్దాం ఈరోజు. సో నిన్నైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. నాన్ వెజ్ గార్డెన్స్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి బయట మళ్ళీ స్ట్రీట్ వాకింగ్ చేసేసరికి సరిపోయింది, నిద్ర కూడా సరిపోలేదు సరిగ్గా. సో ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి మరి. లెట్స్ గో. కార్ దిగేసి పిఆర్ దగ్గరికి వెళ్తున్నాము వాక్. అదో అక్కడ పింక్ అతను పోతున్నాడు కదా, అతను మా గైడ్ అయిపో ఈరోజు. చూడాలి. వీళ్ళందరూ అటే పోతున్నారు, ఎంతమంది ఉన్నారో. వెళ్తున్నాము స్పీడ్ బోట్ ఎక్కడానికి. మేము ఈ ప్యాకేజ్ ఒక లోకల్ టూర్ ఏజెన్సీ దగ్గర తీసుకున్నాము. మాకు పర్ పర్సన్ 600 to 700 థాయ్ బాత్ పడింది. ఈ ప్యాకేజ్లో మాకు హోటల్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ ఉండే, స్పీడ్ బోట్ ఉండే, అండ్ ఆల్సో వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ ప్యాకేజ్లోనే. మనం యాక్టివిటీస్ లైక్ పారాసైలింగ్ కానీ, అండర్ సీ వాక్ కానీ, జెట్ స్కీ కానీ, బనానా బోట్ కానీ, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఏ యాక్టివిటీ చేయాలన్నా మనం ఎక్స్ట్రా పే చేయాలి. అవి ఏ ప్యాకేజ్లో కూడా ఇంక్లూడెడ్ అవి లేవు. లేదా మీరు ట్రావెల్ ఏజెన్సీతో ముందే మాట్లాడాలి ఈ ప్యాకేజ్ ఎంత అని. కూర్చుంటే జంపింగ్ ఫీల్ ఉండదని ముందు కూర్చున్నాం. వెనక కూర్చుంటే జంపింగ్ ఫీల్ ఉంటుంది. అయితే పారాసైలింగ్కి రెడీ అవుతున్నాడు. ఇతను ఒక్కడే పోతున్నాడు, నేను పోవట్లేదు. నాకు కొంచెం బిజీగా ఉంది బోటింగ్ స్పీడ్ బోట్ వల్ల, సో నేను చేయట్లేదు. నితిన్ ఒక్కడే చేస్తున్నాడు. పారాసైలింగ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది, స్ట్రాంగ్ విన్స్ ఉన్నాయని. పాపం నితిన్ ఎంత ఎక్సైట్ అయిందో అంత బిస్కెట్ అయింది. మళ్ళీ ఐలాండ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఐలాండ్కి వెళ్ళాలి ఇంకా. అందరూ అంతే, అందరు అన్ని జాకెట్స్ అన్నీ వేసుకొని స్ట్రాంగ్ విన్స్ అని చెప్పి క్యాన్సిల్ చేసేసారు మొత్తానికి. మ్యాచ్ చేయడానికి రెడీ అయినా నితిన్. లెట్స్ గో నితిన్. నితిన్ చూడు, నితిన్ చూడు, ఇక్కడ పోతున్నావు. జెట్ స్కీ చేయడానికి పోతున్నాడు. నితిన్ వచ్చిన తర్వాత నేను పోతాను నెక్స్ట్.
ఉన్నారు మనతోటి, మనకు ఒక్కరికి ఇవ్వట్లేదు. స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ వేవ్స్ ఉంటున్నాయట. సో ఈరోజు ఒక్కరిని ఎలో చేయట్లేదు. అది పడ్డారు వాళ్ళు, కావాలని పడేసాడా పడ్డారని వెళ్ళిపోయాడు లోపలికి మంచిగా. చూద్దాం రిటర్న్ ఎట్లా వస్తాడో. వాటర్ అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయో, నీట్గా వైట్ శాండ్ బీచ్, కోరల్ ఐలాండ్. ఇది బనానా బోట్, ఇది కొంచెం డేంజరస్గానే ఉంది, ఎక్కడ పడతామో తెలిసేటట్లేదు. టింగి టింగిని పడిపోతున్నారు అందరూ. అయిపోయింది అప్పుడే. నితిన్ లోపలికి పోతున్నాడు వాటర్లో స్విమ్ చేయడానికి. మనం ఇక్కడ వరకే ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ వరకే. చేతిలో చిల్లు బీరేసుకొని వాక్ చేస్తున్నావు నితిన్, కాలికి చెప్పులు లేకుండా. ఎంజాయ్ ఎంజాయ్. థాయ్ బీర్ అది. బట్టలు అమ్ముతున్నారు, ఫుడ్ ఉంది. ఇంకో మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అట్లా పోయి వచ్చి చూద్దాం వచ్చేటప్పుడు. చెప్పులు అంతా బట్టల స్టోర్. ఇది ఒకటి ఇక్కడ. ఒక ఎలిఫెంట్ ప్రింటెడ్ షర్ట్ కొనుక్కొని తిను. ఏమంటావు? ఒక ప్యాంటు షర్ట్. దీని ఏమంటారు థాయిలో? కోలాన్. కోలాన్ బీచ్, KOH, కోలాన్ బీచ్. ఈరోజు అయితే దారుణంగా ఉండే, స్ట్రాంగ్ విండ్స్, వేవ్స్ కూడా టూ మచ్ ఉండే. నాకైతే అంత కడుపులో తిప్పి వామిటింగ్ కూడా అయింది. పోయేటప్పుడు ఎట్లుంటుందో మళ్ళీ. అసలే తిన్నాము. మళ్ళీ మాది రిటర్న్ రైడ్ 2:30కి ఏడికి పటాయా. అక్కడ పోయిన తర్వాత ఒకటి ఇండియన్ రెస్టారెంట్ తీసుకెళ్తాను, లంచ్ బఫే. మీన్వైల్ ఇక్కడ స్నాక్స్ తీసుకున్నాము, మన ఇండియన్ స్నాక్సే. చిల్డ్ బీరు. ఇదే ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు మాకు ఇచ్చింది లంచ్ బఫేకి. ఫుడ్ వాజ్ గుడ్, చాలా బాగుంది అని చెప్పాను, బాగాలేదని చెప్పాను. ఇట్ వాజ్ గుడ్. ఆ ప్రైస్కి ఆ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వర్త్ ఇట్. ఈరోజు ఆఫ్టర్నూన్ కోరల్ ఐలాండ్ పోయి వచ్చిన తర్వాత హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి వీధుల మీద పట్టాము. ఇప్పుడే థాయ్ మసాజ్ చేయించుకొని బయటకు వస్తున్నాము, నైట్ మార్కెట్కి పోదామని. వాళ్ళైతే ఒత్తి 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 పెట్టిండ్రు. రేపు పొద్దునకి బాడీ, కాళ్ళు చేతులు నొప్పులేస్తున్నాయి. రేపు పొద్దునకి బాడీ పెయిన్స్ వస్తాయో మరి ఎట్లుంటుందో చూడాలి. సో ఇప్పుడైతే నైట్ మార్కెట్కి వెళ్ళి నైట్ స్ట్రీట్ షాపింగ్ చేద్దాం మనం. మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. నేను యాక్చువల్లీ నైట్ మార్కెట్లో షాపింగ్ వీడియో తీయడం మర్చిపోయాను. షాపింగ్లో పడి వీడియో తీయాలన్నది అసలు ఐడియా రాలేదు. అంత బిజీగా షాపింగ్ చేశాను అనమాట. సో ఇది స్ట్రీట్ వ్యూస్ ఆఫ్ పటాయా. ఇది యాక్చువల్గా మెయిన్ స్ట్రీట్ కాదు, మెయిన్ స్ట్రీట్ వెనుక స్ట్రీట్.
బీచ్ స్ట్రీట్ అయితే ఫుల్ లాస్ట్ టైం వేరే వీడియోలో చూపించినట్టున్నాం కదా. సో ఫుల్ నైట్ లైఫ్ అదంతా. దాని వెనక స్ట్రీట్. ఈ స్ట్రీట్ లో కూడా ఫుల్ ఆఫ్ మసాజెస్, రెస్టారెంట్స్. ఇండియన్ అయితే అసలు ఎన్ని రెస్టారెంట్లు కనపడ్డాయో. థాయి ఎన్ని ఉన్నాయో, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద థాయి రెస్టారెంట్స్ అన్ని ఇండియన్ ఉంటాయి. ఈ వీడియోకి అంతే, దట్స్ ఇట్. ఇంకా హోటల్కి వెళ్ళి పడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And also do check out our next videos. Thank you. Bye bye.